తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కామారెడ్డిలో నిన్న ఊహించని విధంగా విరుచుకుపడిన వరద ఇళ్లను ముంచెత్తింది. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు, సెల్లార్లు మునిగి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి. పట్టణంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. ఆ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలే ఇవి. ప్రస్తుతం వరద తగ్గాక ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిత్యావసరాలు తడిచిపోయాయి. ఫ్రిడ్జు, టీవీ అని లేదు, అన్నీ పనికి రాకుండా పోయిన పరిస్థితి. ఈ విలయంపై ఎవరిని కదిపినా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఊహించలేదంటూ ఆవేదనతో చెప్తున్నారు బాధితులు. రైట్, ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. కామారెడ్డిలో నిన్న ఊహించిన విధంగా పడిన వర్షానికి వరదతో ఇళ్లని ముంచెత్తింది. సో కొన్ని చోట్ల అపార్ట్మెంట్ల సెల్లార్లలో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసాయి. పట్టణంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చేసాయి. ఆ పరిస్థితికి అద్దం పట్టేవి దృశ్యాలని చెప్పొచ్చు. ఈ పరిస్థితికి చూడొచ్చు దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది. ప్రస్తుతం వరద తగ్గాక ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అన్ని సామాన్లు కూడా తడిసిపోయాయి. ఎలక్ట్రిసిటీ కూడా అసలు అక్కడ లేని పరిస్థితి మనం చూడొచ్చు. నిత్యావసరాలు తడిచిపోయి ఫ్రిడ్జు, టీవీ అని ఏది లేదు అని పనికి రాకుండా అన్ని పోయాయని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విలయంపై అసలు ఎవరిని కదిపినా కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఊహించలేదంటూ వారు ఆవేదన చెందుతున్నారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.